కేసీఆర్ గడి బద్దలు కొట్టింది మనం, కేసీఆర్ మెడలు వంచింది మనం, కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం చేసింది మనం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎగిరాల్సిన కాషాయ జెండా ఎగరలేకపోయిందన్న బాగా అనిపిస్తుంది అన్న. ఇందాక ఓట్లే లేక మాకు ఇలా మూర్ఖుడు కేసీఆర్ అంటాడు అని కొడుకు ఇంకా మూర్ఖుడు, ఇంకా మూర్ఖుడు. ఈ మధ్య సినిమా డాలు నేర్చుకునేది జనతా గ్యారేజ్ జలా కొడుతున్నాడు. ఈయన అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. మీ అయ్యా ఆఫీస్ ఫామ్ హౌస్ ఏమైనా కావాలట ఎప్పుడైనా? మళ్ళా 3 సంవత్సరాలకు వాళ్ళ అయ్యా బయటకు వస్తాడట, అప్పుడు ముఖ్యమంత్రి అవుతాడట. వరదలు వస్తారాడు, వర్షాలు పడతారాడు, బోరుబండ మునిగిపోతాయంటే రాడు, బోరుబండ సమస్యలనే రాడు, పిల్లలు చచ్చిపోతే రాడు, బస్సులు యాక్సిడెంట్ అయితే రాడు, చంపుతాడు, పంటాడు. అప్పుడప్పుడు బయటకు వచ్చి యశోద హాస్పిటల్ పోతాడు, బతికే ఉన్నా అని చెప్పుకోవడానికి యశోద హాస్పిటల్ పోతాడు. అని ఇంకొని సాయం కోరుకోవడం అన్నమాట అనుకుంటారా? కేసీఆర్ సారు నిన్ను 100 ఆయన ఆరోగ్యంతో ఉండాలి. కానీ అసలు విషయం చెప్పన్నా, ఈ కొడుకు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నది ఏంది, ఏముంది? ఎప్పుడు దొరికితే రా గుంజుకొని కింద కూర్చోాలన్నది. అందుకే డిన్నర్ బాగా నువ్వు 50 వరుసలు చిన్న పెద్ద ముసలి ముఖ్యాన్ని తేడలేదన్నా, ఇంత ఇబ్బంది పెట్టినానా మనల్ని. 190 కేసులు పెట్టినాను నా మీద, ఒక్కొక్క జిల్లా అధ్యక్షుడు కేసులు పెట్టినానా, కార్యకర్తలను లాడ్ చార్జ్ చేసినానా. అరే బీఆర్ఎస్ పాలనలో రైతులు చచ్చిపోతే పోయింది మనమన్నా, విద్యార్థులు చచ్చిపోతే పోయింది మనమన్నా, నిరుద్యోగం చచ్చిపోతే పోయింది మనమన్నా, ఉద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించింది, భరోసా ఇచ్చింది మనమన్నా, ఉపాధ్యాయులు చచ్చిపోతే పోయింది మనమన్నా. ఏ రోజు కేసీఆర్ రాలే, ఏ రోజు కేసీఆర్ కొడుకు రాలే. ఈ రోజు ముఖ్యమంత్రి కావాలి, మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే ఒక్కసారి జుబ్లీస్ ప్రజల అనుచరుని తీర్పు ఇలా బీఆర్ఎస్ పార్టీకి కోడిపు కలగాలి. బీఆర్ఎస్ పార్టీని ఫామ్ హౌస్ కు ఇంకా పరిమితం చేసే ప్రయత్నం చేయండి. ఇలా కేటీఆర్ అనే వ్యక్తికి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని లేదన్నా. ఎప్పుడు ఏం బెంజమిన్ బాగా ఏం చేసా ఇస్తాడు. నేను ఇంకా కవితగా చెప్తున్నా, ఈ ఆడపి మొగోళ్ళు ఎవ్వరు తల్లిదండ్రులు చూసుకోరు, చూసుకుంటారా? చూసుకునేది ఎవరు? ఆడలే. అందుకే మన అమ్మవారు అంటారు. అందుకే కవితగా చెప్తున్నా, అక్క నువ్వు జాగ్రత్త. మీ బావ మీద కోపంతోనో, మీ ఇంకో అన్న సంతోషం మీద కోపంతోనో, మీ అన్న మీద కోపంతోనో నువ్వు మీ అయ్యని చూ, నీ తమ్ముడు మీ అన్న ఏం చేసినా ఇస్తాడు జాగ్రత్త. అప్పుడు చూసా. ఎందుకంటే ఇప్పుడు రాంగ వీడియోస్ నేను ఇక మాగంటి గోపినాథ్ వాళ్ళ తల్లి వీడియో చూసాను. ఎలా వాళ్ళ తల్లి లక్ష్య చెప్తున్నది ఎలా, నా కొడుకు చావుకు కారణం ఎవరు? కేటీఆర్ అట. కేటీఆర్ఏ నా చావుకు, నా కొడుకు చావు కారణం కేటీఆర్ఏ అని చెప్పి తల్లి చెప్తున్నది. నాకు కూడా అనుమానం ఉందని, ఏమన్నా ఉందా ఆమె విచారణ చెప్పాలి. ఆయనకు మతి లేదా, నీకు మతి లేదా, లేదా మీ దగ్గర స్థితి లేదా, ఏదో తెలియదు మాకైతే. నోటికొచ్చినట్టు మాట్లాడు, అడ్డగోళ్ళు చిల్లర మల్లర మాటలు మాట్లాడు. నాకు ఇంకా గమ్మత్ ఏమనిపించింది అంటే, అసలు ఎందుకు వచ్చిండు నిన్న ఏదో జరిగిపోయింది, ఏదో బ్రహ్మాండం బద్దలైపోయిందని వచ్చిండు. ఏమై ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకు తెలియదు, ఆయన ఎప్పుడు ప్రవర్తిస్తారో ఆయనకు తెలియదు. ఆయన గుండె తీసి ఆయనతో గుద్దుకుంటుడు బండకు. చూడండి వీడియో, నేను చెప్తున్నాను, ప్రామిస్ చెప్తున్నా, మీరు చూడండి, లైవ్లు ఇచ్చిండు. ఆయన వాళ్ళకే లైవ్ పెట్టుకోండి. ఇంకా బండి పోతే బండి ఫ్రీ వస్తుంది, గుండె పోతే గుండె ఫ్రీ వస్తుందా? బండి పోతే బండి ఫ్రీ వస్తుంది కరెక్టే, గుండె పోతే గుండె ఫ్రీ వస్తుందా? ఎవరు చెప్పాలా పిచ్చోనికి? మేము గదే పోలీసులు పాప అట్లా కాదురా భయ్, నువ్వు కావాలంటే కొట్లాడు, జనంలో ఓళ్ళు ఒలిపెట్టు, అది చేయరా అంటే నువ్వు గుండె వల్ల కొట్టుకుంటా, మీరు వల్ల కొట్టిరని చెప్తా, కేసీఆర్ కొట్టించిండని చెప్తా. ఇదా ఎందుకు నీ ఆందోళన నాకు అర్థం కాదు. నువ్వు ఏం చేసినావు ఉద్యోగులకి ఈ దేశంలో?